సుధా ప్రతి ఉదయం ఒక వృద్ధుడికి టిఫిన్ తీసుకొచ్చి టంచన్గా పెట్టేది. ఇలా 6 నెలల పాటు సాగించింది. ఆ వృద్ధుడు ఒక బస్ స్టాప్ దగ్గర బిచ్చమెత్తుకునేవాడు. ఇక సుధా వయస్సు 22. నల్లగా ఉన్న మనసు ఉన్న అమ్మాయి. బతకడానికి అద్దెలు కట్టుకోవడానికి ఆమె 2 ఉద్యోగాలు చేసేది. ఇక ఆ వృద్ధుడికి 68 సంవత్సరాలు. అతనికంటూ ఎవరూ లేరు. అయితే ఒకరోజు ఉదయం అంతా మారిపోయింది. 3 సైనిక అధికారులు సుధా ఉన్న అపార్ట్మెంట్ తలుపు తట్టారు. ఆమె హాస్పిటల్ యూనిఫామ్లో ఉంది. అలాగే తలుపు తెరిచింది. శ్రీమతి సుధా మీరేనా అన్నారు. మేమిక్కడి బస్టాప్లో ఉండే వృద్ధ బిచ్చగాడు జార్జ్ గురించి అడగడానికి వచ్చాము అన్నాడు. అతనికి ఏమైనా అయిందా అని అడిగింది సుధా. మీరు అతని కోసం ఏం చేశారనే దాని గురించి మేము కొంచెం మాట్లాడాలి అన్నారు. ఇంతకు వాళ్ళెవరు? సుధా చేసిన నేరం ఏంటి? చివరికి ఆమె ఏం జరిగింది? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 6 నెలల క్రితం సుధా అతన్ని మొదటిసారి గమనించింది. ఆమె ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు 47వ నెంబర్ బస్సులో ఎక్కి స్టాప్ ఆమె అపార్ట్మెంట్ నుండి 3 బ్లాకుల దూరంలో ఉన్న ఆఫీస్కి వెళ్ళేది. అక్కడే జార్జ్ ఒక మూలగా అట్టపెట్టెలు వేసుకుని కూర్చుని కనిపించేవాడు. అయితే తన దగ్గర ఇవ్వడానికి కూడా ఏమీ లేదు అనుకుని 2 వారాలు అతన్ని పట్టించుకోలేదు. అందరూ కూడా అతన్ని తిట్టుకునేవాళ్ళు, అతన్ని కొట్టేవాళ్ళు, కానీ ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు. అతను కూడా ఎవరిని ఏమీ అడిగేవాడు కాదు. కానీ మార్చి చివరిలో ఒక ఉదయం ఆమె ఎక్స్ట్రా ఫుడ్ని ప్యాక్ చేసింది. కానీ అది తినడానికి ఆమెకు సమయం దొరకలేదు. దాంతో అది పాడైపోతుంది అనుకుని తీసుకెళ్ళి అతనికి ఇచ్చింది. మీకు ఆకలేస్తే ఈ ఫుడ్ తినండి అంది. ఇది నాకంటే నీకే అవసరం, నువ్వు పనిచేసి అలసిపోతావు అన్నాడతను. ఆమెను అప్పుడే జాగ్రత్తగా చూశాడతను. కానీ చివరికి అతను ఆ ఫుడ్ని ఎంతో గౌరవంగా 2 చేతులతో కలిపి తీసుకున్నాడు. ధన్యవాదాలు సుధా అన్నాడు. అలాగే అతనికి కొంచెం కాఫీ కూడా ఇచ్చి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం కూడా టిఫిన్ తెచ్చింది. అలా ఒక వారం గడిచింది. రోజు అతను ఆమె కోసం వేచి చూసేవాడు. అతని కోసం ఆమె టిఫిన్ తేవడం ఒక దినచర్యగా మారిపోయింది. ఆమె బస్సు రావడానికి ముందు వారు 5-10 నిమిషాలు ఇద్దరూ కాసేపు మాట్లాడుకునేవారు. ఒకరి విషయాలు ఒకరు అడిగి తెలుసుకునేవారు. అతను సెనేటర్స్తో కలిసి పనిచేశాను అని, హెలికాప్టర్ నడిపానని చెప్పేవాడు. ఆమె కూడా అతను చెప్పేది వినేది, కానీ నమ్మేది కాదు. పెద్ద వయసు కదా, భ్రమంలో ఉన్నాడులే అనుకునేది. ఏప్రిల్లో ఒకరోజు ఉదయం ఖరీదైన సూట్ ధరించిన ఒక బిజినెస్ మ్యాన్ అతని దగ్గరకు వెళ్ళి జార్జ్ దుప్పటిని మురికి కాలువలోకి తోసేశాడు. సుధా అప్పటికే 10 అడుగుల దూరంలో వీధి దాటబోతూ అది గమనించి గట్టిగా అరిచింది. అతనిక్కడ రోడ్డుకి అడ్డుగా కూర్చుంటున్నాడు అన్నాడు ఆ వ్యాపారవేత్త. అయితే నిన్నేం చెయ్యలేదు, నీ పని చూసుకుని నువ్వు వెళ్ళు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ అరిచింది. జార్జ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. మరో దుప్పటి తీసి అతని మీద కప్పి సహాయం చేసింది. నువ్వు అలా చెయ్యకుండా ఉండాల్సింది సుధా అన్నాడు నవ్వుతూ జార్జ్. ఆమె చిరుకోపంతో ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు చూసింది. అతను చెప్పేదేంటో ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఎప్పటిలాగే కాఫీని అతనికి ఇచ్చింది. సుధా వాళ్ళ అపార్ట్మెంట్ ఒక భవనంలోని 4వ అంతస్తులో ఉన్న స్టూడియో. ఇది సంవత్సరాల క్రితం నిర్మించారు. 300 చదరపు అడుగులు, స్టవ్కి బదులుగా హాట్ ప్లేట్, షవర్ పనిచేసే బాత్రూమ్. అయితే ఆమె అద్దె ఎప్పుడూ లేట్గానే కడుతూ ఉంటుంది. ఇక ఆమె ఖర్చులన్నీ వాయిదా వేసుకుంటూనే ఉంది. అన్ని బిల్లులు పెండింగ్ పెట్టేసింది. మే చివరిలో ఒక మంగళవారం రాత్రి సుధా ఒక కౌంటర్ వద్ద నిలబడి ఉంది. ఆమె మెదడులో లెక్కల చిట్టాలు తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఉదయం ఆమెకు జీతం వచ్చింది. వేటికి ఎంతెంత కట్టాలి అనే లెక్కలు వేస్తోంది. తర్వాత ఇంటికి వచ్చింది. ఆమె ఫ్రిడ్జ్ తెరిచింది. 3 గుడ్లు, పాలు, కొన్ని ఎండిపోయిన పాలకూర కట్టలు ఉన్నాయి. దాంతో ఆమెకు భోజనం చేయాలని అనిపించేది కాదు. ముఖ్యంగా రొట్టె, పీనట్ బటర్తో కాలం గడుపుతోంది. అతనికి టిఫిన్ ఇవ్వకపోయినా, కాఫీ ఇవ్వకపోయినా ఏమీ అనడు, అర్థం చేసుకుంటాడు. కానీ ఎందుకో ఆ బస్ స్టాప్ దాటి నడవడం, అక్కడ అతన్ని చూడడం ఆమెకు దినచర్య అయిపోయింది. మరుసటి రోజు హాస్పిటల్ కెఫెటేరియాలోకి వచ్చింది రమణి. ఆమె ఆ కిచెన్ సూపర్వైజర్. 30 సంవత్సరాలు. ఆసుపత్రి కెఫెటేరియాలో పనిచేస్తోంది. ఆమెకు అన్ని విషయాలు తెలుసు. ఏమన్నా తిన్నావా సుధా అంటూ అడిగింది రమణి. నేను టిఫిన్ చేశానంటూ అబద్ధం చెప్పింది. కానీ ఆమె ఆ మాటలు నమ్మలేదు. నువ్వు ఆ ముసలి బిచ్చగాడికి నీ ఫుడ్ ఎచ్చేస్తున్నావని నాకు తెలీదా అని అడిగింది. సుధా షాక్ అయింది. అతని పేరు జార్జ్ అంది. నాకు తెలుసు అంటూ రమణి వంటగదిలోకి వెళ్ళి 5 నిమిషాల తర్వాత పాస్తా, బ్రెడ్ రోల్ తెచ్చి సుధా చేతికిచ్చింది. నువ్వు వీటిని తిను అంది. అలా డబ్బును ఆదా చేస్తూ అతనికి ఆహారం ఇస్తోంది. దానికోసం ఎక్స్ట్రా షిఫ్ట్స్ కూడా పనిచేస్తోంది. అలాగే ఆమె ఫోన్ బిల్ కూడా కట్టలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. జార్జ్ ఒక సోమవారం ఉదయం
బస్టాప్ వద్ద కనిపించలేదు. ఇక డ్యూటీ అయిపోయాక వచ్చి చూసింది. అప్పుడు కూడా కనిపించలేదు. అతను వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంది. తర్వాత అతని కోసం సుధా చాలా హాస్పిటల్స్కి ఫోన్ చేసి అతనేమన్నా ఉన్నాడేమో అని కనుక్కుంది. అలా చాలా రోజుల తర్వాత అతన్ని గమనించి జార్జ్ అంటూ పరిగెత్తుకుని అతని దగ్గరకు వచ్చింది. ఆమెను అతను సరిగ్గా గుర్తుపట్టలేకపోయాడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? నేను మీకోసం చాలా వెతికాను అని చెప్పింది. అతను నవ్వడానికి ప్రయత్నించాడు, కానీ నవ్వలేదు. అప్పుడే ఆమె అతని చేతిని గమనించింది. దాని మీద గాయం ఉంది. ఏమైంది అని అడిగింది సుధా. అప్పుడు జార్జ్ తన జాకెట్ జేబులో ఉన్న ఒక సీలు వేసిన కవరును తీసి ఇచ్చాడు. దాని ముందు భాగంలో వణుకుతున్న చేతి వ్రాతతో చిరునామా రాసింది. అతను దానిని ఆమెకు వెనక్కిచ్చాడు. నాకు ఏమన్నా జరిగితే మీరు దీన్ని మెయిల్ చేయాలి అన్నాడు. సుధా కవర్ వైపు చూసింది. ఏదైనా జరిగితే అంటే ఏంటి? మీరు ఎక్కడికి వెళ్ళనని ప్రామిస్ చేయండి అంది. ఆమె కవర్ తీసుకుంది. ఆమె ఊహించిన దానికంటే భారీగా ఉంది. సరే, ప్రామిస్ అంది. ఇంతలో ఆమె బస్సు వచ్చింది. జార్జ్ అప్పటికే కళ్ళు మూసుకున్నాడు. అలసిపోయినట్టు ఇటుక గోడకు ఆనుకుని కూర్చున్నాడు. అలియా కవర్ను తన బ్యాగ్లో పెట్టుకుంది. 2 వారాల తర్వాత ఒకరోజు జార్జ్ కుప్ప కూలిపోయాడు. అతని తల పేవ్మెంట్ను తాకబోయింది, కానీ సుధా వచ్చి అతన్ని పట్టుకుంది. అంబులెన్స్కి కాల్ చేయండి అంటూ అరిచింది. తర్వాత అంబులెన్స్ వచ్చింది. దాంతో సుధా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అతన్ని ఐసీయూకి తీసుకెళ్లారు. సుధా ఇన్ఛార్జ్ రమణికి మెసేజ్ పంపించింది. ఎమర్జెన్సీ, ఈరోజు రాలేను, క్షమించండి అంది. రమణి వెంటనే నువ్వు బానే ఉన్నావా అంది. జార్జ్ కుప్పకూలిపోయాడు, నేను హాస్పిటల్లో ఉన్నాను అని రిప్లై ఇచ్చింది. 1 గంట గడిచింది. ఒక నర్స్ ఆమెను పిలిచింది. సుధా వెంటనే అతను బాగానే ఉన్నాడా అని అడిగింది. అతనికి బీమా కార్డు లేదు, ఐడి లేదు, అత్యవసర సమయాల్లో ఉండే కుటుంబం లేదు, మేము అతన్ని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తాం అని చెప్పింది. వెంటనే తన బ్యాగ్లో ఉన్న కవర్ తీసింది. నేను అతని మేనకోడలిని సుధా చెప్పింది. అవును, అతనికి సంబంధించింది ఏమన్నా పేపర్ వర్క్ ఉందా అంటే లేదు, అతను వీధిలో నివసిస్తాడు అని చెప్పింది. అప్పుడు అక్కడికి పటేల్ అనే డాక్టర్ వచ్చి చెక్ చేయండి, అతని డీటెయిల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఉంచండి, లేదంటే జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసేయండి అన్నాడు. అప్పుడు అక్కడ డీటెయిల్స్ కోసం చెక్ చేసిన అమ్మాయి ముఖం వాడిపోయింది. పటేల్ సార్, ఇదిగో చూడండి, జార్జ్ అలెన్, పుట్టింది 1957, గౌరవప్రదమైన డిశ్చార్జ్ 2001. ఆమె క్రిందికి స్క్రోల్ చేసింది. సర్వీస్ రికార్డు మాత్రం కనిపించలేదు. డాక్టర్ పటేల్ డెస్క్ వైపుకు వెళ్ళాడు. మీ మామయ్య మిలిటరీలో సరిగ్గా ఏం చేశాడు? డాక్టర్ అడిగేసరికి సుధా షాక్ అయిపోయింది. నాకు తెలీదు, అతను దాని గురించి ఎక్కువగా మాట్లాడలేదు, అతడిని వార్డుకి పంపించండి అన్నాడు డాక్టర్. 1 గంట తర్వాత సుధా వెళ్ళి అతన్ని చూసింది. జార్జ్కు విశ్రాంతి అవసరమని చెప్పి ఒక నర్స్ ఆమెనింటికి పంపించేసింది. సుధా హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ నైట్ షిఫ్ట్లో పనిచేసింది. ఇదంతా రమణి గమనిస్తూనే ఉంది. అయితే ఆమె తరచూ హాస్పిటల్కి వెళ్ళలేకపోయేది. వారానికి 2 సార్లు, కొన్నిసార్లు ఆమె షెడ్యూల్ అనుమతిస్తే 3 సార్లు వెళ్ళేది. జార్జ్కి సొంత మంచం ఇచ్చారు. అతను క్రమం తప్పకుండా భోజనం తింటున్నాడు, మందులు తీసుకుంటున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు. అతను ఇంతకు ముందు కంటే బలంగా కనిపించాడు. ఒకరోజు ఆమె వచ్చినప్పుడు అతను మంచం మీద కూర్చున్నాడు. అతని ఒడిలో ఒక నోట్ బుక్ తెరిచి ఉంది. అతను నెమ్మదిగా జాగ్రత్తగా చేత్తో రాస్తున్నాడు. ఆమె హాస్పిటల్ నుంచి కుక్కీలను తీసుకొచ్చింది. జార్జ్ పైకి చూశాడు. నా జ్ఞాపక శక్తి పోతోంది, ముఖ్యమైన విషయాలు రాసుకుంటున్నాను అన్నాడు. పేర్లు, తేదీలు, ప్రదేశాలు, సంఖ్యలు చూసేసరికి ఆమెకు అర్థం కాలేదు. ఆమె నోట్బుక్ను తన బ్యాగ్లో పెట్టుకుంది. ఆమె బ్యాగ్లో నుంచి మందపాటి వెచ్చని దుప్పటి తీసింది. అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. 20 ఏళ్లలో ఎవరూ నా కోసం ఇంత చేయలేదు అన్నాడు. సుధా అతని కాళ్ల మీద నుంచి దుప్పటి కప్పింది. నువ్వు బాగుండాలి అని ఆశీర్వదించాడు. అతను ఆమె చేతిని పట్టుకున్నాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. కొన్ని విషయాలకు మాటలు అవసరం లేదు. జార్జ్ ఆగస్టు చివరిలో మంగళవారం మరణించాడు. 6 నెలల పాటు ఆమె ప్రతి ఉదయం అతనికి టిఫిన్ ఇచ్చేది. ఇప్పుడు ఆమె ఒంటరిదైన ఫీలింగ్ ఆమెకు వస్తోంది. ఆమె ఏడవలేదు, కానీ మనసులో వెలితి కనిపిస్తోంది. అలానే హాస్పిటల్కి వెళ్ళింది. ఇప్పుడెవరికి ఫుడ్ ఇవ్వాలి, తోడుగా ఎవరున్నారు అనుకుంది మనసులో. వారామెకు జార్జ్ వస్తువులతో కూడిన ప్లాస్టిక్ సంచినిచ్చారు. నీలిరంగు దుప్పటి చక్కగా మడత పెట్టారు. 3 చొక్కాలు, 1 జత అరిగిపోయిన బూట్లు, నోట్బుక్, జార్జ్ చేతివ్రాతతో ఆమెను ఉద్దేశించిన ఒక చిన్న కవరు. ఆమె దానిని తెరిచింది. అక్కడే హాల్లో లోపల ఫోటో ఉంది. జార్జ్ 40 ఏళ్లలో మిలిటరీ యూనిఫామ్లో నిలబడి ఉన్నాడు. అతని ఛాతీకి 3 వరుసల పతకాలు. అతనికి ఇరువైపులా ఖరీదైన సూట్లలో 2 పురుషులు. వారిలో ఒకరిని ఆమె గుర్తించింది. ఇటీవల వార్తల్లో ఉన్న సెనేటర్. ఇప్పుడు పదవీ విరమణ చేశారు. అవతలి వ్యక్తి ఆమెకు తెలీదు. ఇంటికి వెళ్ళి ఒక కవర్ తీసింది. జనరల్ విక్టోరియా ఆక్స్ఫోర్డ్
ఈ లేఖ చదివే సమయానికి నేనుండను. మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని రాసి ఉంది. కుటుంబం లేదు, డబ్బు లేదు, ప్రపంచానికి ముఖ్యమైనది ఏదీ లేదు. కానీ నాకు ముఖ్యమైన వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆమె పేరు సుధా. 6 నెలలుగా ఆమె ప్రతి ఉదయం నాకు టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చేది. అందరూ దూరంగా ఉంచినప్పుడు ఆమె నన్ను చూసుకుంది. ఆమె అలా చేసింది. నేనొక దెయ్యం. ఈ సిస్టమ్ 20 సంవత్సరాల క్రితం నన్ను మర్చిపోయింది. పర్వాలేదు, కానీ సుధా నన్ను మర్చిపోలేదు. ఆమె నన్ను దెయ్యంలా ఉండనివ్వలేదు, మనిషిలా మార్చింది. ఈ దేశం నేను ఇచ్చిందంతా తీసుకుంది, తర్వాత నన్ను మర్చిపోయింది. కానీ ఈ అమ్మాయి తన దగ్గర లేకపోయినా కష్టపడి నాకు పెట్టింది. నా దగ్గర ఏమీ లేనప్పుడు ఆమె నాకు గౌరవం ఇచ్చింది. ఈ దేశం నాకు ఇచ్చిన దానికంటే ఆమె అర్హురాలు. ఆమె నన్ను గుర్తుంచుకున్నట్టు ఆమెను గుర్తుంచుకోండి. జార్జ్, GS 14 రిటైర్ అని ఉంది. సుధా 3 సార్లు చదివింది. ప్రతిసారి ఆ మాటలు భారంగా అనిపించాయి. ఆమె కవరు మీద ఉన్న చిరునామాను చూసింది. జనరల్ విక్టోరియా అష్ఫోర్డ్, ఇన్స్పెక్టర్, పెంటగాన్ అని ఉంది. మరుసటి రోజు ఉదయం అలియా పోస్టాఫీస్కు వెళ్ళి చేతిలో కవర్ పట్టుకుని 20 నిమిషాలు వరుసలో నిలబడింది. కానీ దాన్ని ఆమె మెయిల్ చేయలేదు. ఇంటికి తిరిగి తీసుకువెళ్ళింది. దాని గురించి మర్చిపోయింది. కానీ ఆమె దాన్ని మెయిల్ చేస్తానని అతనికి ప్రామిస్ చేసింది. కాబట్టి దాన్ని పంపించింది. ఆమె 8 నెలల క్రితం జార్జిని కలిసిన బస్టాప్కు తిరిగొచ్చింది. ఎవరో ఒక యువకుడు అక్కడ పడుకుని ఉన్నాడు. సుధా ఆ ప్రదేశాన్ని చూసి ఇంటికి వెళ్ళింది. 2 వారాలు గడిచాయి. ఆమె తిరిగి పనికి వెళ్లడం మొదలుపెట్టింది. ఏం జరిగినా జీవితం ముందుకు వెళ్లాల్సిందే కదా అనుకుంది. ఆమె లేఖ గురించి మర్చిపోయింది. అయితే సెప్టెంబర్ మధ్యలో ఒక ఉదయం వరకు ఆమె ఇంటి తలుపుని ఎవరో తట్టడం గమనించింది. ఆమె తలుపు తెరిచింది. సైనిక దుస్తులు ధరించిన 3 వ్యక్తులు హాల్లో ఉన్నారు. ఒక కల్నల్, 2 జూనియర్ ఆఫీసర్లు. సుధా మీరేనా అని అడిగారు. అవును అంది. నా పేరు కల్నల్ హేస్. వీరు ఆఫీసర్లు మార్టినేజ్ కార్టర్. మేమిక్కడ జార్జ్ గురించి ఉన్నాము. మేము నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి అన్నాడు కల్నల్. జనరల్ ఆష్ఫోర్డ్ మమ్మల్ని పంపారు అన్నారు వాళ్ళు. ఆమె మిమ్మల్ని కలవాలనుకుంటోంది. ఎందుకు అని సుధా అడిగింది. జార్జ్ విషయం మాట్లాడడానికి. మీరు రెడీగా ఉండండి అన్నారు. సుధా ఇంతకు ముందు అన్నాడు విమానంలో ఎక్కలేదు. కల్నల్ హేస్ ఏర్పాట్లు చేశాడు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. అలాగే హోటల్ రూమ్ కూడా. ఆమె నన్ను ఎందుకు కలవాలనుకుంటోంది మళ్ళీ అడిగింది సుధా. సమాధానం చెప్పలేదు. ఆమె హోటల్ గదిలో కూర్చుని జార్జ్ గురించి ఆలోచిస్తోంది. మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు హేస్ ఆమెను పెంటగాన్కు తీసుకెళ్లాడు. జనరల్ విక్టోరియా యాష్ఫోర్డ్ తన 60ల వయసులో ఉంది. 3 వారాల క్రితమే నాకు జార్జి నుండి ఉత్తరం వచ్చింది అంది ఆష్ఫోర్డ్. అతను బతికే ఉన్నాడనడానికి 20 ఏళ్లలో మాకు లభించిన మొదటి రుజువు ఇదే. ఆమె ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె చనిపోయాడన్న రుజువు అంది. సుధా, నువ్వు చాలా మంచి పని చేశావు. జార్జ్ ఈ దేశపు అత్యుత్తమ ఇంటెలిజెన్స్ అధికారుల్లో ఒకడు. మా అత్యంత సున్నితమైన కొన్ని కార్యకలాపాల సమయంలో అతను మిషన్స్ని నిర్వహించారు. అవి కాగితాల్లో కనిపించని మిషన్స్. అతను 2001లో పదవి విరమణ చేసినప్పుడు అతనికి పూర్తి ప్రయోజనాలు కల్పించాలి, పూర్తి మద్దతుగా ఉండాలి. బదులుగా అతనికి చాలా నష్టం జరిగింది. ఎలా అని అడిగింది సుధా. బ్యూరోక్రటిక్ పొరపాటు వలన 2 ఏళ్ల పాటు అతని ఫైల్ మిస్ అయింది. మేము దాన్ని వెతికే సమయానికి అతను కనిపించకుండా పోయాడు. అధికారులు అతన్ని తప్పిపోయినట్టు ప్రకటించారు. అతను నాకు వీటి గురించి కథలుగా చెప్పేవాడు, కానీ నేను నమ్మలేదు. యాష్ఫోర్డ్ ఆ ఫోటోను చూపించింది. ఇది 1998లో తీసింది. అతను చాలామంది ప్రాణాలను కాపాడాడు, కానీ మేము అతన్ని మర్చిపోయాము. జార్జ్ లేఖ అతని గురించి కాదు, ఇది మీ గురించి. మీరు అతనికి ఏం చేశారో నేను గుర్తుంచుకోవాలని కోరుకున్నాడు. నేను మిమ్మల్ని గౌరవించాలనుకుంటున్నాను. నేను అతనికి టిఫిన్ మాత్రమే ఇచ్చాను అంది సుధా. ఆష్ఫోర్డ్ నెమ్మదిగా మేమంతా మర్చిపోయిన వ్యక్తిని మీరు మాకు గుర్తించి మా దగ్గరకు చేర్చేలా చేశారు అంది. సెనేటర్స్కి ఈ విషయం మీరు వివరించాలి అని చెప్పింది. నువ్వు నాతో ఏం చెప్పావో, జార్జి ఏం చెప్పారో, వ్యవస్థ విఫలమైనప్పుడు ఎలా ఉంటుందో వాళ్లకు చెప్పు అంది ఆష్ఫోర్డ్. ఎందుకంటే ఈ మొత్తం కథలో సరైన పని చేసిన ఏకైక వ్యక్తి మీరే. గుర్తింపు కోసం కాదు, అవార్డు కోసం కాదు. జార్జి ఎవరో తెలియకపోయినా చేశారు అంది. తర్వాత ఆమెను ఒక చిన్న కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. సెనేటర్లు ప్రశ్నలు అడుగుతారు, కొందరు సపోర్ట్ చేస్తారు, కొందరు సవాలు చేస్తారు. ప్రశాంతంగా ఉండండి, మీ కథ మీరు వినిపించండి అంది. జార్జ్ కోసం నువ్వేం చేశావు? వ్యవస్థ అతన్ని పోగొట్టుకుంది, అదంతా అని చెప్పింది. సెనేటర్లు అడగడం మొదలుపెట్టారు. సుధా చెప్తోంది. మిగతా వాళ్ళు ప్రశ్నలు అడిగారు. వాదోపవాదాలు జరిగాయి. అక్టోబర్ 12న విచారణ జరగాల్సి ఉంది. ఆమె కోసం ఒక బ్లేజర్ తెచ్చారు. ఆమె దాన్ని వేసుకుని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ గది ఆమె ఊహించిన దానికంటే పెద్దది. కోర్టు గదిలోలా పైకి లేచిన సీట్లు, వెనక కెమెరాలు,
మీడియా ఉన్నారు. సెనేటర్లు లోపలికి వస్తున్నారు. తమలో తాము మాట్లాడుకుంటున్నారు. సుధా నిలబడి ఉంది. జార్జ్ 23 సంవత్సరాలు ఈ దేశానికి విశిష్టంగా సేవ చేశాడు. అతను పదవి విరమణ చేసినప్పుడు అతని ఫైల్ మిస్ అయింది. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు చెప్పింది ఆష్ఫోర్డ్. ఆమె వెంటనే జార్జ్ ఫైల్ తెరిచింది. అతను తప్పిపోయాడని మేము తెలుసుకునేసరికి జార్జ్ ఒక వీధిలో నివసిస్తున్నాడు. బస్టాప్ వద్ద నిద్రపోతున్నాడు అని తెలిసింది. అతను సేవ చేసిన దేశం మరచిపోయాడు. అతనికి ఈ అమ్మాయి సహాయం చేసింది అని చెప్పేసరికి సుధా మాట్లాడడం మొదలుపెట్టింది. నేను మార్చిలో జార్జిని కలిశాను. అతను ప్రతి ఉదయం నేను వెళ్లే బస్టాప్ వద్ద నిద్రపోయాడు. నేను అతనికి టిఫిన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. బదులుగా అతను ఎగిరే హెలికాప్టర్ల గురించి, మిషన్ల గురించి నాకు కథలు చెప్పాడు. కానీ నేను వాటిని నమ్మలేదు. అతనెవరో నాకు తెలీదు. ఇలా 6 నెలలు గడిచింది అని చెప్పింది సుధా. జార్జ్ తన సర్వీస్ రికార్డు కారణంగా హీరో కాదు. అతని హీరో ఎందుకంటే ప్రపంచం అతన్ని మర్చిపోయిన సుధా కారణంగా ఈరోజు ఇంకా బతికి ఉన్నాడు సెనేటర్ చెప్పారు. జార్జ్ సేవా రికార్డులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. మేము జార్జ్ మెటీరియల్ ఫండ్కు $5 మిలియన్ కేటాయిస్తున్నాము. ఇది అత్యవసర మద్దతు, కేసు నిర్వహణకు ఉపయోగపడుతుంది అన్నారు. నేను ఫేమస్ అవ్వాలని అనుకోవడం లేదు. మీరంతా జార్జ్ను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను అంది. ఆ రాత్రి ప్రతి న్యూస్ ఛానల్లో ఆ మాటలు వీడియోలే ప్లే చేశారు. 6 నెలల తర్వాత ప్రతీదీ మారిపోయింది. సుధా ఇప్పటికీ అదే స్టూడియో అపార్ట్మెంట్లో నివసిస్తోంది. ఇప్పటికీ అదే బస్సులో పనికి వెళుతోంది. మిగిలిన 2 రోజులు జార్జ్ మెమోరియల్ ఫండ్ కోసం అందరినీ కలిసేది. ఎవరూ ఊహించిన దానికంటే ఈ నిధి భారీగా పెరిగింది. రక్షణ శాఖ నుండి 5 మిలియన్లు వచ్చాయి. ఆమె సాక్ష్యం వైరల్ అయిన తర్వాత మరో 2 మిలియన్ల విరాళాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చాయి. ఇక సుధా తన దగ్గరకు వచ్చే వారికి సాయం చేయడం మొదలుపెట్టింది. అక్కడ ఆర్మీలో, మెడికల్లో పనిచేసే వాళ్లకు బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడే అందరికీ ఆ నిధుల నుంచి సాయం చేస్తూ వాళ్లలో మరో జార్జిని చూసుకుంటోంది. సాయం అంటే తిరిగి రావచ్చు, రాకపోవచ్చు, అయినా సాయం చేస్తూనే ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా మనకు తెలుస్తోంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.